జనసేన పార్టీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడి వసూళ్ల పర్వం బయటపడింది. స్వయంగా బాలినేని ముఖ్య అనుచరుడే ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి జనసేనలో పదవులు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేత జడబాల నాగేంద్ర ఆరోపించారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం తనను కూడా డబ్బు అడిగారని, ఇవ్వకపోతే ఒంగోలు పార్లమెంట్ అధ్యక్ష పదవిని 25 లక్షలకు అమ్ముకున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మేయర్ పదవుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. బాలినేని ఆయన కొడుకును పార్టీకి దూరం పెట్టారని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు జడబాల నాగేంద్ర. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారితో జనసేన మీటింగులకి ఒక బాలినేని పుత్రరత్నం గారి బృందం 6 జిల్లాల్లో నియోజకవర్గ నాయకులతో, అధ్యక్షులతో, రాష్ట్ర నాయకులతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా మీకు పదవులు ఇప్పిస్తాము, పైసలు ఇస్తే పదవులు, ఇన్ఛార్జికి 10 లక్షలు, జిల్లా అధ్యక్షుడికి 50 లక్షలు, అలాగే మేయర్లు కూడా ఇప్పిస్తాం అని చెప్పి గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ మాట్లాడుతూ జరుగుతూ ఉంది. జిల్లా అధ్యక్ష పదవి నాకు మొదటి నుంచి రేసులో ఉన్నాను, అది మీ అందరికి తెలిసిందే. పైసలు ఉంటేనే పదవి అని చెప్పారు. నేను దీనికి వ్యతిరేకిని అని చెప్పడం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. 25 లక్షలకి ఒంగోలు పార్లమెంటు జనసేన అధ్యక్ష పదవిని అమ్ముకోవడం జరిగింది. బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారు అత్యంత దగ్గరగా ఉంటూ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాలినేని చెప్పిన వారికి పదవులు వస్తాయని చెప్పి చక్కటి బృందం తిరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, వీరిలాగా పైసలతో పదవులు ఇచ్చి రాజకీయాలు చేసే వాళ్ళని దూరంగా పెట్టాలని, ఒంగోలు నగర కార్పొరేషన్ లో బాలినేని వారి పుత్రుడిని ఎన్నికల్లో దూరంగా పెట్టాలని, ఒంగోలు నియోజకవర్గంలో వారిని ఎటువంటి ప్రవేశం లేకుండా చూడాలని ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.